రాజా సింగ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా ట్రెండింగ్ టాపిక్ గా మారారు. హాట్ కామెంట్స్ చేస్తూ హాట్ గా తన యొక్క రాజకీయ వ్యాఖ్యలతో రాజకీయ ప్రవర్తనలతో ఒక్కసారిగా తెలంగాణలో ద బిగ్గెస్ట్ ట్రెండింగ్ పర్సనాలిటీగా మారారు ఇప్పుడు. సో ప్రస్తుతానికి ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీకి రాజీనామా చేసే సమయంలో నీకో దండం నీ పార్టీకో దండం. కిషన్ రెడ్డి ఉన్న రోజులు పార్టీ ఇక లెగవదు, కిషన్ రెడ్డి పూర్తిగా పార్టీని చంపేస్తున్నాడని చెప్పేటువంటి మాటలు కూడా చిట్చాట్లో భాగంగా రాజా సింగ్ మాట్లాడుకొచ్చాడు. ఇవన్నీ ఒకే ఎత్తు అయితే ప్రస్తుతానికి రాజా సింగ్ మరోసారి ఏ పార్టీలో చేరబోతున్నారనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. బీజేపీకి రాజీనామా తర్వాత పార్టీ నాశనానికి కిషన్ రెడ్డి కారణమైనటువంటి వ్యాఖ్యల్ని రాజా సింగ్ చేశారు. సో రాజా సింగ్ వ్యాఖ్యల తర్వాత భవిష్యత్ కార్యాచరణ పైన ప్రస్తుతానికి పెద్ద ఎత్తున చర్చలు. ఇంట్రెస్టింగ్ గా మీకు విషయం తెలుసా, బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయట. రాజా సింగ్ ఏ పార్టీలోకి వెళ్తాడనేటువంటి ఆ బెట్టింగ్లు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి రాజా సింగ్ శివసేన పార్టీలో చేరాలనే ఆలోచనతో ఉన్నారట. ఉద్ధవ్ శివసేనలో చేరాలంటూ రాజా సింగ్ పైన ఆ రాజా సింగ్ వింటున్నటువంటి అభిమానులు ఒత్తిడి తీసుకొస్తున్నారట. తెలంగాణ శివసేన అధ్యక్షుడిగా రాజా సింగ్ కావాలని ఉద్ధవ్ ఠాక్రే వర్గం, శివసేన అనగానే మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే గుర్తుకు వస్తూ ఉంటారు. సో ఏక్నాథ్ షిండే వర్గం కాదు, ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేన వర్గంలో ఆయన చేరాలి, తెలంగాణ రాష్ట్ర శివసేన అధ్యక్షుడు అవ్వాలని చెప్పి ఆయన కార్యకర్తలు ఆయన అభిమానులు కూడా ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్నారట. మహారాష్ట్రలో కరుడుగట్టినటువంటి హిందుత్వ పార్టీ ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం ఇప్పుడు తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వాలి, తెలంగాణలోకి పార్టీని విస్తరించాలి, మహారాష్ట్ర నుంచి హిందుత్వ పార్టీలు కూడా ఆహ్వానిస్తున్నాయని చెప్పి రాజా సింగ్ చెప్పిన వ్యాఖ్యలకి ఇవన్నీ బలం చేకూరుస్తున్నాయి. మహారాష్ట్రలో నా పైన 17 కేసులున్నాయి, హిందుత్వ పార్టీలోనే ఉంటానని, హిందుత్వం కోసమే కొట్లాడతానని రాజా సింగ్ చెప్పుకొచ్చారు. బీజేపీలో లేకపోయినా మోదీ యోగి పిలుపును పాటిస్తానని చెప్పి రాజా సింగ్ అంటున్నారు. ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి, రాజా సింగ్ ఏ పార్టీలో చేరితే బాగుంటుంది, ఏ పార్టీలో రాజా సింగ్ చేరాలని మీరు కోరుకుంటున్నారు, రాజా సింగ్ ఏ పార్టీలో చేరితే బాగుంటుంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను మీ కామెంట్స్ ని చదువుతాను. సో మీకో దండం నీ పార్టీకో దండం అని చెప్పి బీజేపీకి గుడ్ బై చెప్పిన రాజా సింగ్ కిషన్ రెడ్డి చేయడం వల్లే పార్టీ పూర్తిగా నష్టపోతుందని చెప్పడంతో పాటుగా చిట్చాట్లో భాగంగా ఆయన పాల్గొన్న సమయంలో మహారాష్ట్ర నా పైన 17 కేసులున్నాయి, అక్కడి హిందుత్వ పార్టీలను ఆహ్వానిస్తున్నాయి కాబట్టి అక్కడ చేరాలనుకుంటున్నానని చెప్పేటువంటి మాటను కూడా రాజా సింగ్ మాట్లాడుకొచ్చాడు. సో ప్రస్తుతానికి తెలంగాణ శివసేన ఉద్ధవ్ వర్గంలో ఆయన అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రానికి రావాలని అభిమానులు కార్యకర్తలు కోరుకుంటున్నారట. సో ఎక్కడున్నా ఏం చేసినా యోగి ఆదిత్యనాథ్ తర్వాత ప్రధాని మోదీ పిలుపు మేరకి మేము పనిచేస్తూ ఉంటాను, హిందుత్వ ధర్మం కోసం, హిందుత్వం యొక్క బలోపేతం కోసమే పనిచేస్తానని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. సో రాజా సింగ్ ఏ పార్టీలో చేరాలని మీ అభిప్రాయంగా ఉన్న ఒకసారి కామెంట్ చేయండి. సో కొంతమంది ఇక్కడ కామెంట్ చేస్తున్నారు, నేను కామెంట్స్ చదువుతాను. సో మరి కాసేపట్లో ప్రతినిధి శ్రీధర్ అందుబాటులోకి వస్తారు. శివసేన అంటున్నారు, శివసేన అని కామెంట్ చేస్తున్నారు, శివసేన అని చెప్తున్నారు. ఒకసారి మీ కామెంట్స్ మీరు కంటిన్యూ చేయండి, మీ కామెంట్స్ చదువుతాను. అంతకంటే ముందు రాజా సింగ్ ఏం మాట్లాడారు చివరి నిమిషాన్ని రాజీనామా పత్రాన్ని కిషన్ రెడ్డికి పంపించే ముందు ఏం మాట్లాడకొచ్చారో ఒకసారి మీరు కూడా వినండి. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజా సింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు, రాజా సింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చింది. రైట్, చూసారు కదా కిషన్ రెడ్డి గారు, మీకో దండం మీ పార్టీకో దండం, మీకు నేను రాజీనామా పంపిస్తున్నాను, మీరే స్వయంగా అసెంబ్లీ స్పీకర్కు వివరణ ఇవ్వండి, మీరే లేఖ ద్వారా ఆయనకు పంపించండి. నేను పార్టీ గుర్తుపై పోటీ చేసి పార్టీ గుర్తుకి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను కాబట్టి నన్ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా గుర్తించమని స్పీకర్కి లేఖ పంపించండి. నిన్న చిట్చాట్లో కూడా రాజా సింగ్ మాట్లాడుకొచ్చారు, ఒకవేళ కనుక ఉప ఎన్నిక వస్తే
నేను మాత్రం పోటీ చేయను. హిందూ ధర్మం కోసం, హిందూ సాంప్రదాయాల కోసం నేను ఎప్పటికీ పోరాడుతూనే ఉంటాను. నిజంగా నాకు ఆహ్వానం వస్తోంది. మహారాష్ట్రలోని కొన్ని పార్టీల నుంచి నాకు ఆహ్వానం అందుతోంది. నాకు రెగ్యులర్గా హరీష్ రావు కూడా మంచి మిత్రుడే. హరీష్ రావుతో రెగ్యులర్గా మాట్లాడతానంటూ కూడా కామెంట్ చేశారు ఆయన. ఇవన్నీ వ్యాఖ్యలు కలగలుపుకొని శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజాసింగ్ని చూడాలనేటువంటి ఒక లక్ష్యంతోనే ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆయన పైన ఒత్తిడి తీసుకొస్తున్నారట. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, ఏంటి తెలంగాణ శివసేన అధ్యక్షుడిగా రాజాసింగ్ కాబోతున్నారా? ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? మనోజ్, అటు బీజేపీకి రాజాసింగ్ రాజీనామా చేసిన అనంతరం కూడా ఏ పార్టీకి వెళ్తారన్న చర్చ కన్నా సరే ఆయన శివసేనలోకి వెళ్తారంటూ కూడా జోరుగా ప్రచారం కూడా జరుగుతుంది. దీన్ని రాజాసింగ్ అభిమానులు కానివ్వండి, ఆయనకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ కూడా దాన్ని రాజాసింగ్ కు శివసేనలకు వెళ్ళాలి అని చెప్పి కూడా అటు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజాసింగ్ కు గుర్తింపు లేదు అంటూ కూడా ఆయన అభిమానులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా. దీనికి మొన్న మనం ఆల్రెడీ శివసేనకు వెళ్లేందుకు కూడా రాజాసింగ్ అదే ఆలోచనలో ఉన్నారా, శివసేనతో టచ్ లో ఉన్నారనే అంశాన్ని కూడా వేసినంతరం రాజాసింగ్ కూడా ఒకవైపు ఆర్టీవీతో కూడా స్పందించినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి అటు తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ అధ్యక్షుడిగా ఉంటారా, పూర్తి స్థాయిలో గౌరవ అధ్యక్షుడు అటు పార్టీకి సంబంధించినటువంటి కీ పోస్ట్ లో ఉంటారన్నది ఇంకా కొంత స్పష్టత రాలేదు. కానీ జాయినింగ్ కు సంబంధించి రాజాసింగ్, ఎందుకంటే అటు జాతీయ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఎందుకంటే పార్టీకి సంబంధించి రిజైన్ అయితే చేశాడు కానీ ఆ రాజీనామాపై అటు కేంద్ర పార్టీకి పంపించామని రాష్ట్ర పార్టీ నాయకత్వం చెప్పింది. జాతీయ నాయకత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కనుక రాజాసింగ్ ఆలోపే వివిధ పార్టీలకు సంబంధించి కూడా చర్చలు కూడా జరుగుతున్నట్టు సమాచారం. రాజాసింగ్ కు సంబంధించి ముఖ్యంగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి రాజాసింగ్ అటు మహారాష్ట్రతో చాలా ఆయనకు లింక్స్ ఉన్నాయి కాబట్టి మహారాష్ట్రలో భారీ బహిరంగ సభలు నిర్వహించడమే కాకుండా అక్కడికి వెళ్లి పెట్టినటువంటి సభల్లో లక్షలాది మంది కూడా రాజాసింగ్ ప్రసంగం వింటుంటారు. కాబట్టి మరి అటువంటి మరాఠ్వాడలో ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి రాజాసింగ్ సంబంధించి మరాఠ్వాడకు చెందినటువంటి పార్టీతో కూడా వెళ్తారు. ఆ పార్టీతో కూడా రాజాసింగ్ ఇక్కడ ఆ పార్టీకి సంబంధించి ఇక్కడ అధ్యక్షులుగా ఉంటారనే చర్చ కూడా జరుగుతుంది. ఆయన కూడా స్వయంగా కూడా చెప్పారు, ఆ పార్టీ వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్నారు. మరి రాజాసింగ్ అటువైపే వెళ్తారా? ఎందుకంటే అటు శివసేనకు సంబంధించి ఇందాక మీరు శివసేన రెండుగా చీలిపోయినటువంటి పరిస్థితి. ఒరిజినల్ శివసేన తమదంటే తమది, కానీ కొన్ని టెక్నికల్ అంశాల్లో షిండే శివసేనదే ఒరిజినల్ అంటూ కూడా అప్పుడు తీర్పులు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. కానీ బాల్ ఠాక్రే ఏదైతే మరాఠ్వాడ ఆశయం కోసం స్థాపించినటువంటి బాల్ ఠాక్రే యొక్క అక్కడ ఉన్నటువంటి కుమారులు ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి ఆ పార్టీలో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి కూడా వెళ్తారు అని చెప్పి కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. రాజాసింగ్ కూడా పార్టీ నిర్ణయం మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, పార్టీ పట్ల కూడా పార్టీ ఏ డిసిషన్ తీసుకుంటే ఎట్లెళ్ళన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో ముందస్తు వ్యూహంగా ఒక ప్లాన్ తో అయితే ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే రాజాసింగే క్లియర్ గా అంటుంటారు, మనతో కూడా మాట్లాడి అదే చెప్పారు, అసలు తెలంగాణలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా తనను భరించదు కాబట్టి ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే తను ధర్మ కార్యక్రమాలు చేసుకుంటా ఉంటా అని చెప్తూనే ఏదైతే బీజేపీ